హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు రెండు ముఖ్యమైన అప్డేట్లు వచ్చాయి. అంటే రెండు శుభవార్తలు వచ్చాయి. ప్రభుత్వం ఇవి ఉచితంగా అందుబాటులోకి తీసుకుని రాబోతున్నారు. కాబట్టి ఈ సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవడం చాలా అవసరం. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో మనకు ప్రభుత్వం అమలు చేసే పథకాల డబ్బులు రావాలన్నా లేదా ఇతర పనులకు ఆధార్ అనేది చాలా అవసరం. సో అలాంటి ఆధార్ కార్డుకి సంబంధించి రెండు శుభవార్తలు వచ్చాయి. ముందు ఆధార్ కార్డు అనేది చాలా అవసరం. ముందుగా మొదటి శుభవార్త గురించి మాట్లాడితే ఆధార్ కార్డు తీసుకొని 10 సంవత్సరాలు పూర్తయిన వారు తమ వివరాలను ఒకసారి తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. చాలామందికి అప్డేట్ చేయకపోతే ఆధార్ కార్డు రద్దవుతుందా అనే సందేహం ఉంటుంది. కానీ స్పష్టంగా చెప్పాలంటే అలాంటి రద్దు విషయం లేదు. అయినప్పటికీ భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు, బ్యాంకింగ్ సేవలు, సబ్సిడీలు పొందేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే వివరాలు కరెక్ట్గా ఉండడం చాలా ముఖ్యం. మీ పేరు స్పెల్లింగుల్లో పొరపాట్లు ఉన్నా, చిరునామా మారిన, జనన తేదీల్లో తప్పులున్నా ఇవన్నీ ఇప్పుడు సులభంగా సరిచేసుకునే అవకాశం ఉంది. ఈ సేవలను సమీపంలోని ఆధార్ సేవా కేంద్రం లేదా పోస్ట్ ఆఫీసులో పొందవచ్చు. ఇప్పుడు రెండవ శుభవార్త గురించి మాట్లాడితే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే యుఐడిఏఐ కొత్త ఆధార్ యాప్ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఈ యాప్ ద్వారా ఆధార్ కార్డుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సేవలు ఇంట్లోనే కూర్చొని చేసుకునే సౌకర్యం రానుంది. ముఖ్యంగా ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబర్ను నేరుగా యాప్ ద్వారానే అప్డేట్ చేసుకునే అవకాశం ఇవ్వబోతున్నారు. ఈ అవకాశాన్ని మార్చి 20 తేదీ వచ్చేలోపు కల్పిస్తారు. ఇది నిజంగా ప్రజలకు చాలా సౌకర్యంగా మారుతుంది. ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు, పెన్షన్లు, రేషను, స్కాలర్షిప్లు, సబ్సిడీలు ఇవన్నీ ఆధార్తో లింక్ అవుతున్నాయి. అంతేకాకుండా బ్యాంకింగ్ సేవల్లో కూడా ఆధారు, మొబైల్ లింకు చాలా కీలకం. కాబట్టి ఈ కొత్త యాప్ ప్రజలకు మరింత ఉపయోగపడుతుంది. ప్రయాణాల సమయంలో కూడా ఐడెంటిటీ చెకింగు వేగంగా పూర్తయ్యేలా డిజిటల్ ఆధారు ఉపయోగపడుతుంది. ఫిజికల్ కార్డు తీసుకువెళ్లాల్సిన అవసరం లేకుండా మొబైల్లోనే ఆధార్ వివరాలు చూపించే సౌకర్యం అందుబాటులోకి రానుంది. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.